చెళ్ళాడు. నాయుడు గారు నన్ను రెక్కపట్టుకుని తన వైపు లాక్కున్నారు. ఆడిని బతకనివా? ఇందులో కూడా వాటానా? అది కాదు నాయుడు, పిల్లాడిని నిద్రలేపి పరగడుపునే తోలేశారు. చద్దన్నం కూడా తినలేదు అన్నారు నాన్న అదోలా చూస్తూ. నువ్వు చూసావా? నీ ఇంటి ముసిల్ది తూర్పోళ్ల రాకాసి ఆడికి మెక్కబెట్టే పంపుద్ది. ఏరా సతరకాయ, సతికుడు తిన్నావా లేదా? ఒట్టేసి చెప్పు అన్నాడు. చిన్న తరువాణి కెరడు తిన్నానండి అన్నాను. చిన్నదో పెద్దదో మింగావు కదా, ఆడి కూడు చూసి లొట్టలేస్తే ఎలా? అందుకనే నిన్ను పంపొద్దన్నాను. కుడువు బాగుంది నాయుడు, ఒక చిన్న ముక్క పెడతాను, మిగతాది నేనే తింటాలే. ఉద్ధరిస్తావు, అదే వద్దన్నది. ఇలా దానాలు చేసే సస్తావు. సర్లే, ఒరే సదరకాయ, ఆనకట్ట కాడికి వెళ్ళి అక్కడ ఈశ్వరయ్య రేవుల్లో 2 ఇడ్లీలు తినరా, నాకు కూడా 4 కట్టించుకురా. నా పేరు చెప్పు, లగెత్తు. ఈశ్వరయ్య ఒరే పచ్చడి ఎక్కువ వేయబని రోయ్ అని నాయుడు గారు గావుకెక్క పెట్టారు. స్వాతిజీలు ఇవి కోతలుగా అనిపించే పచ్చి నిజాలు. నిజానికి అప్పుడు నాకింత తెలివి లేదు, కానీ క్రమక్రమంగా మనుషుల్ని, మాటల్ని, చేతల్ని తెలుసుకుంటుంటే క్రమంగా ఎరుకపడింది. దారిగుంటలో సన్నటి సగ మీద కాగుతున్న పాల మీద మెల్లిగా కట్టే మీగడ తొరకల. నన్నయ్య గారన్న యద్దాన ఎరుక సమగ్రంబగు అన్న మాటలకు అర్థం బోధపడసాగింది. పుత్రవాత్సల్యం కన్నా మిత్రవాత్సల్యం ఎంత తీవ్రమైనదో తెలిసి రాసాగింది. ఈ ఊసులు రాస్తుంటే ఏడుపు లాంటిది వస్తోంది. బేడ తక్కువ 3 రూపాయలు. వీటన్నిటినీ మించిన బంట్రోతు వాత్సల్యం రుచి చూసే భాగ్యం నాకు ఆ రోజుల్లోనే కలిగింది. నేను మెడ్రాసులో ఫస్ట్ ఫారం పాస్ అయ్యాక రాజమండ్రి వీరేశలింగం స్కూల్లో 2nd, 3rd ఫారాలు చదివాను. అప్పుడు స్కూల్కి నెల జీతం 3 రూపాయలు. అది కట్టడానికి కొన్నాళ్ళు శ్రీ ముదుంబై నరసింహాచార్యులు అనే జమీందారు గారు సాయం చేశారు. కొన్నాళ్ళ తర్వాత ఆయన ఊరెళ్ళిపోయారు. అప్పుడు ఆ 3 రూపాయల కోసం నన్ను ధవళేశ్వరం రమ్మన్నారు. మా నాన్నగారి నేస్తం అన్నంబట్ల సుబ్బయ్య గారు. ఆయన ఆనకట్ట ఆఫీసులో పీడబ్ల్యూడి పెద్ద గుమాస్తా. 1వ తారీఖున అంటే జీతాలు ఇచ్చే రోజున ఆయన ఒక ప్యూన్ని తోడిచ్చి ఆఫీసులో అందరు ఉద్యోగుల దగ్గరికి పంపేవాడు. ఇలా ఫలానా క్యాష్ కీపర్ పంతులు గారి అబ్బాయి రాజమండ్రిలో 2nd ఫారం చదువుతున్నాడు, 3 రూపాయలు జీతం కట్టాలి, మీకు తోచింది ఇవ్వండి అని చెప్పేవాడు. చాలామంది ఉద్యోగులు అయ్యో పాపం పంతులు గారి కొడుక్కి ఈ గతేమిటి అంటూ అణాబేడా చందాలు ఇచ్చేవారు. 3 రూపాయలు పూర్తి కాగానే అడగటం ఆపేసి రాజమండ్రికి నడిచి వెళ్ళేవాడిని. అప్పుడప్పుడు జటకాల వెంట పరిగెత్తేవాడిని. 3 మైళ్ళ దూరంలో ఉన్న రాజమండ్రికి జటకా కిరాయి అర్ధన. పిల్లలకి కాణి. 4 ఎక్కే బండిలో 10 మంది కుక్కేసేవాడు. బండి కింద కొబ్బరి తాడుతో పెరిగిన పెద్ద చిక్కం ఉండేది. దాంట్లో పెట్టెలు, మూటలు. కంకరరాళ్ల రోడ్డు. అప్పటికింకా తారు రోడ్డు పోయలేదు. గతుకుల రోడ్డు. బండి లాగలేక గుర్రం మొండికేస్తే బండివాడు కంచితో చెళ్ళున కొట్టేవాడు. ఇంటికెళ్ళి నేను కూడా గదిలో మంచం మీద బోర్లగిలా పడి ఏడిచేవాడిని. మా అమ్మమ్మ కాళ్ళకి మంచి నూనె రాసి మెల్లిగా తోమేది. నిద్రపోయి ఎప్పుడో లేస్తే మజ్జిగన్నం పెట్టేది.
4-5 నెలలు ఇలా జరిగింది. ఒకసారి నా జీతం రూపాయలకి 2 రుణాలు తక్కువైంది. అప్పటికే అలసి విసుగెత్తిన గుమాస్తాలు చిరాకు పడ్డారు. అబ్బబ్బా, నెల తిరిగేసరికి చందా చదువులు వాళ్ళు తయారు, ఎంతకని ఇస్తాం, మాకు మాత్రం పిల్లలు లేరా తలుపులు అని చిరాకు పడ్డారు. చిత్తం అన్నారు తలుపులు చింతాలోను. రెండబ్బాయి గారు అంటూ నన్ను జబ్బ పట్టుకుని లాక్కెట్టిపోయారు బయట చెట్టు కిందకి. తలుపులు చింతాలు నన్ను చిన్నప్పుడు ఎత్తుకుని మోసిన ఆడించేవాళ్ళు. రథసప్తమికి, శివరాత్రికి నన్ను భుజాల మీద కూర్చోబెట్టుకుని అన్నీ చూపించేవారు. ఒక్కోసారి వాళ్ళ అన్నం వేళకి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేవారు. నాకు ఆకలని గోల చేస్తే నాకు గంజిలో అన్నం కెరడు వేసి పెట్టేవారు. వాళ్ళ ఇంట్లో వెడల్పైన కంచె కింద ఉండేది. వాళ్ళు ఆ కంచె కిందను పీట మీద పెట్టి తాము కింద కూర్చుని తినేవాళ్ళు. మా ఇంట్లో నాన్న వాళ్ళు పీట మీద కూర్చుని నేల మీద కంచం పెట్టుకుని తినేవాళ్ళు. తలుపులు చింతాలు వాళ్ళ ఇంట్లో నాకు అన్నం పెట్టి చూస్తూ కూర్చునేవారు. తాటాకు విసిన కర్రతో గాలి విసిరేవారు. నేను వాళ్ళని నెయ్యి వేయరా అని సాధించేవాడిని. అన్నం పెట్టి చూస్తూ కూర్చునేవారు. తాటాకు విసిన కర్రతో గాలి విసిరేవారు. వాళ్ళు చేతులు విదిపి ఉత్తుత్తి నెయ్యి వేసి నవ్వేవాళ్ళు. నేను చాదురా అని అరిచేవాడిని. తిన్నాక చెయ్యి మూతి కడిగి నా చొక్కాతోనే మూతి తుడిచేవారు. ఎప్పుడైనా తలుపులు బట్టలు ఇస్త్రీ చేస్తుంటే ఎవరిదో కొత్త తువ్వాలతో మూతి తుడిచేవారు. భలే కమ్మటి చాకలి వాసన వేసేది. ఓసారి మా ఇంట్లో అన్నం దగ్గర కూర్చుని పీట మీద కంచం మీద పెట్టి కింద కూర్చుని తినబోయాను. అమ్మమ్మ చూసింది. అదేమిట్రా పీట మీద కంచం అంది. తలుపులు వాళ్ళ ఇంట్లో ఇలాగే తింటారు, అన్నం దేవుడట కదా, అందుకని దాన్ని పీట మీద పెట్టి మనమే కింద కూర్చోవాలిట అన్నాను. వాడింట్లో అన్నం తిన్నావా అంది అమ్మమ్మ. కాదమ్మమ్మ, సర్దుకూడి తిన్నాను అన్నాను. ఓరి గాడిదా, లే నూతి దగ్గరికి పద అంటూ ఈడ్చుకొని వెళ్ళి చేదతో నీళ్లు తోడి నెత్తి మీద గుమ్మరించింది. ఇదంతా ఆ నాయుడు కుట్రే అని గొణుక్కుంటూ. తర్వాత తలుపులు నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళలేదు. కానీ ఏడిస్తే నిమ్మతొన్నలు కొనిపెట్టేవాడు, ముద్దులాడేవాడు. అంత మంచి బంట్రోతులు ఆ రోజున నా మీద ఆఫీసులో వాళ్ళు విసుక్కుంటే కొంచెం ఏడ్చారు. కొంచెం దూరం వెళ్ళి గుసగుసలాడుకుని 2 అణాకాసులు తెచ్చారు. అబ్బాయారు, ఈ పాలికి ఈ బ్యాడ్ డబ్బులు మేమే ఇస్తాం, మీ ఇంటికి కూడి తిని బతికిన వాళ్ళు, ఇది మీ డబ్బే, అమ్మగారికి చెప్పకండే అంటూ నా చేతిని తల మీద పెట్టుకుని ఒట్టేయించుకున్నారు. ఒట్టేసిన తూనా బుడ్డు అనుకుని ఒట్టు తీసి గట్టున పెట్టి ఇంటికి వెళ్ళాక అమ్మమ్మకి చెప్పేశాను. ఆ తర్వాత నెల నుంచి నన్ను ధవళేశ్వరం పంపలేదు. ఇలాంటిదే నాకు ఫ్రెండ్ ఇచ్చిన ఉగ్రతాంబూలం కథ. హ్యాపీ బర్త్డే కోతికో అప్పచ్చి. నా 50వ హ్యాపీ బర్త్డేని నిరాడంబరంగా జరుపుకుందామని ఆడంబరంగా స్వామీజీలనో మిత్రులనో కనీసం దేవుళ్ళనో పిలిచి సభ పెడదాం అనుకుని పిలిచినా ఎవరూ రారు కదా, అంత డబ్బు లేదు. అందుకని నాకెంతో ఇష్టమైన క్వీన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ వీణ వినాలనుకుని ఎస్ బాలచందర్ ఎల్పీలను కొని వాటిని జూన్ 22 దాకా దాచుకుని ఆ రోజు పొద్దునే తలంటుకుని స్నానం చేసి మా ఇంటి ఎదురుగా ప్లాట్ఫారం మీద కొలువున్న వినాయకుడిని దర్శించుకుని హాల్లో వీణ రికార్డు పెట్టుకుని వరండాలో కూర్చుని కాఫీ సిగరెట్ను అమర్చుకుని తొలి రాగం కనకాంగి వింటున్నాను. స్టాప్ ఇట్ అదిరిపడి చూశాను. భోకంగా నుంచున్న కాపు. రా కూర్చో, కాఫీ తేనా అన్నాను బేజారుగా. నో, స్టాప్ ఇట్
స్టాప్ దిస్ నాన్సెన్స్ అన్నాడు కోపంగా. ఇది బాలచందర్ వీణ, మొన్నే కొన్నాను, 12 LPలు, 500. ఐ సెడ్ స్టాప్ ఇట్ అన్నాడు కసిగా. ఇవాళ నా పుట్టినరోజు, అందుకని పెట్టుకున్నాను అన్నాను కొంచెం నీరసంగా. స్టాప్ ఇట్, ఐ డోంట్ లైక్ ఇట్, నాకు చిరాకేసింది. ఇది నా ఇల్లు, నా ఇష్టం అన్నాను. పైన నా ఇల్లు, ఈ సౌండ్ పైకి వస్తోంది, నాకు ఇష్టం లేదు అంటూ చరచర హాల్లోకి వెళ్ళి ప్లేయర్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయాడు. అతనికి వాదించడం తెలీదు, శాసించడమే. 2-3 రోజులు నేను పైకి వెళ్ళలేదు, అతను కిందికి రాలేదు. తీస్తున్న సినిమా కోసం రాస్తున్న డైలాగులు పైకి పంపటం, అతను చదివి కిందికి పంపటం. మౌన పోరాటం రామోజీరావు గారిది కాదు. ఒకరోజు నేను అలవాటు ప్రకారం కాఫీ పీల్చి సిగరెట్ కాల్చి 3 దినపత్రికల్లో పెట్టిరేగే ఘోరాల్ని నేరాల్ని తిట్టుకుంటూ స్టార్ల సెక్సైటింగ్ ఫోటోలు చూసి లొట్టలేస్తూ మనశ్శాంతిని సాధిస్తున్నాను. మా అమ్మ వచ్చి కూర్చుంది. సిగరెట్ విసిరేశాను. మా అమ్మ ఎదురుగా సిగరెట్ కాల్చను. నేను సిగరెట్ కాల్చుంటే ఆవిడ ఎదురుగా రాదు. ఇప్పుడు ఎందుకో సడన్గా వచ్చింది. ఉలికిపడి పారేశాను. సగం పైగా ఉంది. వెంకట్రావు, మీరిద్దరూ చిరాకుగా ఉంటే ఇంట్లో ఎవరికీ బాగాలేదురా. అయినా వాడు అనవచ్చు, నువ్వు పడవచ్చు. వాడు కోపదార ఋషిరా. కోపం ముక్కు మీదే. వాడి గుహ, అందులో బొమ్మలు, పాటలు, సంగీతం ఒక తపస్సురా. లోపలికి వెళ్ళడానికి నాకే భయం. ఆ బాబు ఒకడు ఉన్నట్టు ఒక మాట అన్నాడని నువ్వు రెండంటే అగ్గిరాజు కోపడమే కాదా తప్పు, పైకెళ్ళి సర్ది చెప్పు అంటూ వెళ్ళిపోయింది. ఇంతలో బాపు వచ్చాడు. అదే మొన్న నీకు హ్యాపీ బర్త్డే చెప్దామని కిందికి వచ్చా, కానీ కుదరలేదు. ఆ వీణ వింటే చిరాకేసింది. ఇంకేదో అన్నాను, సారీ అనేసి వెళ్ళిపోయాడు. నేస్తాల కోపాల్లో ఘాటు ఉండదు, అంచేత సారీలు చెప్పనక్కర్లేదు అన్న కొటేషన్ లవ్ స్టోరీలో ఎరిక్ సెగాల్ రాసింది గుర్తుకొచ్చింది. నేను బాలచందర్ 12 LPలు దాచేశాను. ఒక్కో సైడు 20 నిమిషాలు, అంటే 8 గంటలు విద్వత్ స్వరార్చన. గమ్మత్ ఏమిటంటే కొన్ని సంవత్సరాల తర్వాత గజల్ ఎంపరర్ షెహన్షా మెహదీ హసన్ మెడ్రాస్లో కచేరీ చేశాడు. గొప్ప సెన్సేషన్. ఆయన చోళా హోటల్లో దిగారు. ఎస్పీబీ పీబీఎస్లో చేతులు పట్టుకుని బాపు ఆయనని చూడడానికి వెళ్ళాడు. అప్పుడే తెలిసింది, మాటల అర్థం తెలియకుండా పాటలో కేవలం సంగీతాన్ని, సౌండ్ ఆఫ్ మ్యూజిక్ని మాత్రమే విని పరమశివుడైపు కల అపురూప శ్రోత బాపు అని. మెహదీ హసన్ థ్రిల్ అయిపోయాడు. తర్వాత బాపు ఆయన హార్మోనియం వాయిస్తున్న రేఖాచిత్రం గీసి ఆయనకి చూపించి ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. ఆయనకు కర్ణాటక సంగీతం శాస్త్రీయ సంఘం మీద పుస్తకం అడిగాడు. బాపు హిగ్గిన్ బాదమ్స్ బుక్ షాప్కి పరిగెత్తుకెళ్ళి ఆ లావుపాటి బుక్ కొని చిత్రం బళ్ళారే విచిత్రం. నా దగ్గర ముసుగులో ఉన్న బాలచందర్ వీణ, పుట్టినరోజు నాడు తిట్లు తినిపించిన వీణ, 73 మేళకర్తల LPలు తీసుకుని బాలచందర్ ఇంటికి వెళ్ళి ఆయన చేత ఆటోగ్రాఫ్లు తీసుకుని మెహదీ హసన్ ఆయన బాలచందర్ ఇస్తున్నట్లు ఆయన చేతే రాయించి మెహదీ హసన్కు కానుకగా ఇచ్చాను. తర్వాత కొన్నాళ్ళకి మెహదీ హసన్ బాపుకి ఒక గొప్ప ఇంగ్లీష్ పైపు పంపించాడు. ఎక్కువగా కాల్చవద్దని హితవు కూడా చెబుతూ అప్పుడు ఎయిర్ ఇండియా విమానాల్లో మ్యూజిక్ ఆఫీసర్గా విహరించే ఓంజీ గారి ద్వారా పంపించారు. అది మై హ్యాపీ బర్త్డే కథ. సశేషం, మిగతాది రేపు.